తెలియదు ఈ స్కూలు. నేను సెర్చ్ చేస్తే కనుక మళ్ళీ తెలిసింది. ఫస్ట్ జాయిన్ చేసినప్పుడు నాకు అర్థం కాలేదు, ఎందుకంటే ఇద్దరు పిల్లలు కూడా ఏడుస్తున్నారు వచ్చేదానికి. నేను జాయిన్ చేసినాను, అర్థం కావడం లేదు. మీరుకి నేను అప్రోచ్ అయినాను. అప్రోచ్ అయిన తర్వాత మీరు చెప్పినారు ఒక 15 days, 1 month వదిలేయండి భాష, నేను మళ్ళీ చూసుకుంటాను, మళ్ళీ పిల్లలే వస్తానన్నారు. ఇప్పుడు బాగా వస్తున్నారు, హోంవర్క్ కూడా రాస్తున్నాడు. హ్యాండ్ రైటింగ్ కూడా చాలా డిఫరెంట్, అంటే ఇంప్రూవ్మెంట్ అయింది హ్యాండ్ రైటింగ్ కూడా. చెల్లెల పిల్లలు వేరే స్కూల్కి వెళ్తున్నారు, అక్కడ పోతామంటే అక్కడ చేర్పించాను సార్. అక్కడ నాకు సరిగా నచ్చలేదు, మా బాబు అంతగా డెవలప్ కాలేదు, అందుకు మళ్ళీ తీసుకొని వచ్చి ఇక్కడనే చేర్పించాను మీ నమ్మకం మీద. మా బాబు ఆరోగ్యం పరంగా అప్పుడప్పుడు ఆబ్సెంట్ అవుతాడు, అయినా కూడా బాగానే రాస్తున్నాడు, చదువుతున్నాడు. సో అన్నీ తనే చూసుకుంటాడు సార్. హోంవర్క్ అంతా తను రాసుకొని స్కూల్కి రెడీ అవ్వడం అంతా చేసుకుంటాడు. పాపకి స్కూల్లో జాయిన్ చేసినప్పటికి 3 years అయితే కంప్లీట్ అవ్వలేదు సార్. ఇంకా 2 months 3 months గ్యాప్ ఉండింది. సో 3 years కంప్లీట్ అవ్వకుండానే మేము స్కూల్లో అయితే జాయిన్ చేసాము. సో ఏజ్ అయిపోతుంది కదా అని చెప్పేసి నర్సరీ అని వేసాము. జస్ట్ మా పాప వచ్చింది 5 to 6 months మాత్రమే వచ్చింది. బట్ అక్కడ ఏవైతే చెప్పావో అన్ని రాసేది, అన్ని చదివేది. సో పాప రాయడం కానీ చదవడం కానీ అన్నిటికీ రెస్పాండ్ అవ్వడం కానీ మంచిగా అనిపించింది. అలానే ఇప్పుడు మీరు చెప్పారు పేరెంట్స్ టీచర్స్ ఏదైతే చెప్తారో పిల్లలు అదే చేస్తారు అని చెప్పేసి. అంటే స్కూల్ కి స్టార్ట్ అయ్యాను అవ్వనంత వరకు నేను స్కూల్కి వెళ్ళాను, ఈ రోజు నాకు హాలిడే కావాలి అని అడుగుతుంటది. వన్స్ స్కూల్ కి రెడీ అయ్యి స్టార్ట్ అయిందంటే మళ్ళీ ఏడవడం ఆపేస్తుంది అనమాట. సో చాలా మంచిగా ఉంది సార్. రైటింగ్ కానీ హోంవర్క్ కూడా అమ్మాయి చేస్తుంది, బట్ చేయడానికి కొంచెం టైం తీసుకుంటారు. నేను ఆన్లైన్లో సెర్చ్ చేశాను అంటే ఏది బెస్ట్ స్కూల్ అని. బట్ నాకేంటంటే నాకు బాబుకి బాగా ఎడ్యుకేషన్ బాగుండాలి అండ్ క్రమశిక్షణ బాగుండాలి మెయిన్గా అని చూశాను. ఆన్లైన్లో సెర్చ్ చేసినప్పుడు నేను మీ స్కూల్ అనేది చూపించారు అండ్ కింద రివ్యూస్ కూడా నేను చూశాను. రివ్యూస్ అన్నీ చూసి సార్కి నెక్స్ట్ డే కాల్ చేశాము, సార్ని అప్రోచ్ అయ్యాము. అప్రోచ్ అయిన తర్వాత సార్ మాట్లాడిన విధానము అది నాకు బాగా నచ్చింది. జాయిన్ చేసిన తర్వాత మా బాబు అయితే ఫోన్ విషయంలో అసలు చాలా గోల్ చేసేవాడు. ఫోన్ ఇవ్వకపోతే అసలు ఎంత అడిక్ట్ అయిపోయినాడంటే ఈ 2 daysలో సార్ ఏమో చెప్పారంట, బాబు ఇంటికి వచ్చేసి చెప్పేశాడనమాట, మేడం సార్ చెప్పాడు నాకు ఇట్లా నేను ఫోన్ చూస్తే సార్ మెసేజ్ అయిపోతాయంట అని. ఆ అవేర్నెస్ అయితే నాకు చాలా బాగా అనిపించింది. రైటింగ్ కూడా బాగా, రైటింగ్ స్కిల్స్ కూడా బాగా ఇంప్రూవ్ అయ్యాయి మా బాబుకి. ఈ 1 monthలో అయితే నాకు చాలా వరకు గుడ్ అనిపించింది. సో ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మేడం. I'm mother of my younger son who is studying here in a UKG class. What they do, that they prepare another day they prepare the proper assignment for that. Okay, now this for an example, in Monday if they teach 1 to 20 number name, then Tuesday they test whether they have prepared or not. So here in GRT GVK, what I meant to be tell that in every class, in every session, whether it's morning or evening, whether it's average child, whether it's excellent child, whether it's a moderate child, according to each and every concept, because they said that they prefer every 11 students, they prefer 1 teacher. So I think because of that keen observation, students are obtaining their knowledge in a very good way. That's all I want to say.